వెల్కమ్ మన కుక్లేన్ బ్లాక్స్. చూసారా, మనం అంతకుముందు అలా ఎత్తాం కదా, ఇప్పుడు ఆ బండి వచ్చి పెట్టారు. ఇదిగోండి ఈ బండి వెళ్తుంది. ఈ బండి వెళ్తుంటే మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాడు ఆయన. ఫుల్ కాంపిటీషన్లో నడుస్తుంది వర్క్ చేయాలా. మనం అంతకుముందు ఇక్కడ బండి పెట్టామా, జరిపాం కావాలంటే సైడ్ ఉంటే. ఇప్పుడు మన ప్లేస్లో వచ్చి మళ్ళీ బండి పెట్టారు. ఇలా ఏం జరుగుతుందో తెలీదు. మేబీ వాచ్ ఇట్. 90% అయితే వాచ్ ఇట్ బ్రో. దిస్ ఈజ్ ద కాంపిటీషన్ వర్క్ అంటారు. రోడ్ లెవెలింగ్ చేసుకోవాలి మళ్ళీ. మనం ఇది కరెక్ట్ కాదు. మనం పెద్దవాళ్ళు అని చెప్పి రెస్పెక్ట్తో పక్క జరిగామన్నా, మళ్ళీ ఇప్పుడు మన ప్లేస్లో పెట్టారు. అది చూడండి, మన బండి వస్తున్నాయని వచ్చడానికి అటు వచ్చారు, మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ తప్ప ఎదుగుతున్నారు. ఏ రోజైనా మనం పోతే తీసుకోం. ఏదైనా ఉన్న 4 రోజుల కోసం తినడం కోసం చేసే వరకు కష్టపడతాం, అంతేగాని. ఇవ్వండి మా బళ్ళు కూడా వచ్చినాయి. రాక్స్ రౌడీ కింద రాణి, రాజు. అడుగుండి రాజు, ఇడుగో రాణి. ఇడు రాణి, ఆడు రాజు. మనోడు రౌడీ మధ్యలో. రాక్స్ రౌడీ ఎక్కి పైన 2 ఎలా ఫుల్ కాంపిటీషన్గా ఉంటుంది వర్క్. సరిపోదు బాని. చూడండి ఎలా లోడింగ్ చేస్తున్నారు. ఎందుకంత ఇబ్బంది పడటం. కాకపోతే ఒక డిప్పు ముందు, ఒక డిప్పు వెనకెళ్తాం. బాబాయ్ రానే సైడ్గా. రాణి 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 రాణి. ఇది రాణి, అది రాజు. ఆడు రౌడీ, ఆడు రాక్స్ రౌడీ. వీడు రాణి రోడ్కి వెళ్తున్నాడు ఫస్ట్. రెడో సైడ్. ఓ అట్లానే కొంచెం క్రాస్ కనిపెట్టు. రాణి ఓనర్, రాజు ఓనర్. ఓనర్ అంటే డ్రైవర్ అంతా. రైట్ నెట్టు స్టడీగా నెట్టు.
అన్నా కాంపిటీషన్, ఆ బండి అయ్యాలకి ఈ బండి అవ్వాలి, ఆ బండి లోడ్ అయ్యాలకి ఈ బండి లోడ్ అవ్వాలి. తగ్గేదే లేదు, తగ్గేదేలే. ఇవాళ గట్టిగా ఫిక్స్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ లోడింగ్ ఈ లోడింగ్ తేడా చూడండి. మీరు కామెంట్ చేయండి ఎవరు బెస్ట్ లోడ్ చేస్తున్నారో. సిచ్యువేషన్ డిమాండ్స్. నేను ఆల్రెడీ చూసా, క్లారిటీ వస్తుందా దేనికి? నేను పట్టుకుంటే నువ్వు డ్యాన్స్ చేయాలా? డాన్స్ గీన్స్ కాదు, ఇవాళ సెట్ చేసి ఉంటాను. ఆయన కంటే ముందు నేను సెట్ చేసి ఉంటాను. నైట్ వేయాల్సిందే, నైట్ అయిపోతే పీరియడ్ రెండో వాడలేదే. రెండో వాడు ఉంటే బ్రహ్మాండం. అది మనదే, కింద మనదే రోడ్డు, ఆయన అది రోడ్డు మనం లేమని కబ్జా చేసినాడు. అది అది అయితే మహేంద్ర అంటే ఎత్తుకోపో పెట్టినామన్నా, ఎంత తక్కువ పెట్టుకోవాలా, ఊపు ఊపు ఎత్తుకపోతుంది. Pico.
కొట్టి ఆ సుత్తిరగ నొక్కాడు. అది వెల్డింగ్ పట్టించుకురాలేదు. మళ్ళీ బౌండరీకి వచ్చాము. బౌండరీకి వచ్చి మళ్ళీ వెల్డింగ్ పట్టించుకుపోయి మళ్ళీ కొట్టాల్సి వచ్చింది పెళ్ళి. ఆ ట్రాకు మాత్రం మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు ఫ్రెండ్స్. పోయిన వారంలోనే ట్రాక్ పని చేయించాము. నైట్ ఆ రోజు నైట్ ఉండి మరీ చేసాము దాన్ని. మళ్ళీ ఇబ్బంది పెట్టింది. పిన్ను తేపకు బయటకు వచ్చే పనిలోనే ఉంది అది. ఎన్నిసార్లు కొట్టినా కూడా ఆగట్లా. అది లింకు మడిగిపోయినది, దానివల్ల బయటకు వస్తూ ఉంది. ఇదేమో మా షెడ్ కాడికి తీసుకెళ్దామంటే టైం కుదరట్లా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయంట. మాటకు వస్తే పందెం కాస్తున్నారు చూడండి. ఆ పిన్ను లోపల నుంచి బయటికి రావట్లేదు. అది వస్తే ఒక నెల జీతం మొదలుకుంటానండి. ఎందుకు వాడి కష్టం. ఊడిపోయినప్పుడు తీసి కొట్టుకుంటే సరిపోద్ది. అప్పుడు మనం చూస్తాం ట్రాక్ పడ్డాక, ట్రాక్ పడేదాకా దాని మొహం చూస్తాం. ఆయిల్ అంతా చూడటగా కొత్త వస్తువు అది కాదు కానీ ఆ వైర్ పైకి కట్టమన్నాను కదా. కొత్త ఓసులు నాకేం పనిరా తమ్ముడు, చెప్పురా. నీరసంగా ఉంది నాకే. పైన ఓసి తిప్పుదాం. చూడండి ఫ్రెండ్స్, నాకు పని లేని పని చెప్తున్నాడు మా వాడు. నేను చేస్తే ఒకటికి 2 వాచి అందుకే ఆయనకి చెప్తున్నా. అక్కడికి బాగు చేయకపోయినా నీ వల్ల బాగుంది. నిజమే కదా, ఒప్పుకున్నావు కదా తమ్ముడు. ఒప్పుకోవాలా? చెయ్యి గుండు. ఏంటి ఎవరా చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా తిరుపతి పోయి గుండు చేయించుకుంటారు, లేదా ఎవరైనా పోతే గుండు చేయించుకుంటారు. మా ఓడిపోయి కాదు, నెలకు ఒకసారి జుట్టు కత్తిరియాల్సి వస్తుంది. వాళ్ళకి 100 రూపాయలు పోతే నేను పోయి గుండు చేయించుకొచ్చుకోండి. అబ్బా తిప్పు కిందకి చాలే అంటారా? నీవేం పోయి తమ్ముడు చెప్తే ఈ పైప్ పట్టుకున్నా, ఈ పైప్ తట్టుకుంటుందన్నా. ఏ పైప్ కొట్టు దాని కిందకే. దాన్ని ఏం చేస్తాం మరి? కొట్టుకుంటే కొట్టు.
కొట్టు ఆ పైపు చెప్పినట్ట ఇంకా నొక్కు అల్లది కిందకు నొక్కాడ ఆ బెండు నొక్కు నొక్కు రైటా ఆయిల్ లీక్ అయిందనుకో ఈ పై దానికి కొద్దిగా లూజ్ చేసి కింద తిప్పు ఆరినాకేద్దాం కొద్దిగా దీనిలాగా కొద్దిగా ఆరితే ఇది మొన్న బీకిందే కాస్త ఆరింది ఇది మరి పచ్చిగా ఉంది కదా ఇది కూడా ఐదు ఇంకో రేంజ్ తీసుకో 24 లోపల పైపులు తగులుతుంది చూడండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి నేను రైతు బిడ్డ అని పేరు పెట్టా ఫ్రెండ్స్ ఇక్కడ రాపిద్దాం రైతు బిడ్డ పొలాల్లో చేస్తా రైతులకు బాగా పని చేస్తాం కొట్టు పైపులు ఇంతకుముందు బిగించినోడు వాడో అర్థం కావట్లా ఆ రకంగా బిగించాడు ఒక పైపుని అనుకుని ఇంకో పైపు ఆ పైపుని అనుకొని ఆ పైపు రుద్దుకొని పైపులు పగిలిపోతున్నాయి తమ్ముడు పెయింట్ పోయిద్దాం తుడుతుంది గోపి పెయింట్ పోయిద్దాము తుడిస్తే బండి ఈ పైపు వేసినోడు ఎవడో కానీ ఈ పైపుల్లో నుంచి దూర్చి మరీ వేసాడబ్బా సింహం పెద్ద పిల్లలం లేదా ఆరేంచి కాదు గోపికి ఒక పైప్ బిగించాలి కాదు బడికి పోలా బడికి కాదు సరైన గురువు తగల మంచి గురువు కానీ నేర్చుకుంటే వచ్చి అలా గురువు ఉంటే ఎప్పుడు కారులో తిరగని సరిపోయింది అది చూసాడు నిన్ను నన్ను అట్లా తీసుకుని వాళ్ళు పెడతారు ఎందుకు తమ్ముడు ఒక పిల్లోడు పని నేర్చుకొని వచ్చినప్పుడు పని నేర్పియాలి కానీ కారులో తిప్పుకుంటే ఎట్ట ఏసీ అన్న ఎండలో కూడా డీజిల్కి పోం మేము ఏసీ లేని డీజిల్ అందుకే పని ఏడ్చింది వచ్చే 250 ఆదానికి మేము చదబ్బా ఏసీలో డీజిల్కి పోయిన వాళ్ళంటే మీరే మరి కారు వేసుకొని కానీ ఆ బండి పంపు అన్నీ కూడా దిగింది నేను పనివాడు వేలే పేగటానికి సరే అసలు ఇప్పుడు అవి తగలవు దీన్ని కూడా కొద్దిగా కిందకని అంటే బాగుంటుంది పోదు చేత నొక్కాడ అది లేచిందా ఇప్పుడు విరిగిపోద్ది తిరిగిద్దా మాత్రం ఉంటే అట్టు ఉండాలి అక్కడ వేసేటప్పుడు ఇటు తిప్పేయాలి రింగే తొత్తారా నీకు నిజంగా ఉరుగా కొట్టు ఒక దెబ్బ లేకపోతే ఏది ఆగు ఆగురా అంట కాదురా ఇదే ఇరా కొడితే ఎట్ట పడుతుందా నా మొత్తం బగలాలు వచ్చి మొహమ్మద్ వాళ్ళ బ్యాంకులో లింక్ ఎక్కడ నుండి దాన్ని పెడతారు ఇంకా పోవడం ఎవడోలే వేసారు కదా అందరూ నీలాంటి సీనియర్లు ఉంటారు కదా పిల్లలు క్షమించి తప్పు చేసినప్పుడు క్షమించిన పెద్ద లక్ష్యం తప్పు చేయడం పిల్లల లక్ష్యం చెప్పితే వినాలి ఆడ తిరిగింది ఇప్పుడు అదే తిరుగుతుందా ముందు దాని బియ్యం చేత కాలేదని చెప్పి పడుకోలే నాకు పొలంలో చేయలేదన్నా ఏడైనా సరే ఎప్పుడు లేకుండా పని నేను పెట్టుకొట్టేటట్టు దాన్ని కొట్టినట్టు దాన్ని కొట్టాను
అదే నేను చదువుతుంది కార్లో తిరిగాడు దాని కాలేజ్ రైట్గా ఓకే సార్ 96 లేదు అది పైకి వస్తుంది మళ్ళీ ఏదో అదే పైపా వదులు ఆనుకోలేదు కదండి ఒక్కదిగా రెడీ లేకపోతే కాదు అది ఇరిగితే విరిగితే ఏమన్నా 3500 అయితే కార్లో పోయి ఆయిల్ తెచ్చుకుంటే నువ్వు వనకొస్తున్నావు కదా ఫ్రెండ్స్ మా అన్న కారు కొంటున్నాడు ఏ కారు కొన్నావు కామెంట్ చేయండి సెకండ్స్లో ఎవరి కాడ ఉంటే మాత్రం కంపల్సరీ తిరణాలు ఇంకా రాలేదు తిరణాలతో కొనుక్కోండి ఇప్పుడు ఎందుకు ఇంతటి 4 రోజులు పూజ చేయాలి ఇంకా తిరణాలకి అది టైట్ ఇది ఇప్పుడు అన్ని కలియకూడదు నేను కదిలిసి తగ్గించుకోవటం అర్థమైనా రూపాయి 2 రూపాయలు తీసుకోండి ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పాను ఇదిగోండి దీనికి గమ్మయింది మొత్తం తీసుకొచ్చి గూ పెట్టామని మళ్ళీ అది కాక ఇదిగోండి ఇక్కడ గీగుతున్నాడు మళ్ళీ ఉన్నదాన్ని ఇక్కడ ఉన్నదాన్ని అదిగో గోళ్ళు పెట్టాలా గీగుతున్నాడు అదిగోండి అటు గీగుతున్నాడు చూడండి మళ్ళీ ఏమో అనేది మమ్మల్ని ఇదిగోండి చూడండి ఎలా పోయిందో అప్పుడు పోదు ఇప్పుడు పోయిద్ది అలా ఇట్ట కొడితే ఆ పక్క సపోర్ట్ ఉంటుంది ఆ పక్క నుంచి కొడితే ఉడిద్ది ట్రై ఉండదా తీసేయి సామాన్లు తీసేయి ఇంకా బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మా గుండు ఎట్ట గుండు తీసుకుంటా చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా ఉంది